హలో అండి, వెల్కమ్ టు అన్విలాస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో హెల్దీ రెసిపీ అయిన జొన్నపిండితో లడ్డు ఎలా చేయాలో చూద్దాం. ఈ జొన్నలలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. బ్లడ్లో షుగర్ లెవెల్స్ని తగ్గిస్తాయి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి జొన్నలు తీసుకోవడం వల్ల ఎంతో హెల్ప్ అవుతుంది. హార్ట్ ప్రాబ్లమ్స్ని కూడా తగ్గిస్తాయి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి దీనిలో 1 కప్పు పల్లీలను వేసి లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ పల్లీలలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ని పెంచుతాయి. యాంగ్జైటీ, డిప్రెషన్ని తగ్గిస్తాయి. ప్రెగ్నెంట్ టైంలో పల్లీలను తీసుకోవడం చాలా మంచిది. ఈ పల్లీలు వేగాక ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇదే ప్యానులో 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. దీనిలో మనం ముందుగా కట్ చేసుకున్న 1/2 కప్పు బాదం పప్పు పలుకులు, 1/2 కప్పు జీడిపప్పు పలుకులు వేసి వేయించుకోవాలి. ఇవన్నీ వేగాక ఒక బౌల్లోకి తీసుకోవాలి. మళ్ళీ ఇదే ప్యాన్లో మనం ఏ కప్పుతో అయితే పల్లీలను తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు జొన్న పిండిని తీసుకోవాలి. ఈ పిండిని అడుగంటకుండా కంటిన్యూగా కలుపుతూ లో టు మీడియం ఫ్లేమ్లో మంచి సువాసన వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. తర్వాత ఈ పిండిని ఒక ప్లేట్లో వేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లో మనం ముందుగా వేయించుకున్న పల్లీలను, జొన్న పిండిని వేసి గ్రైండ్ చేసుకోవాలి. దీనిలో 1/2 కప్పు బెల్లం తురుముని వేసి ఒకసారి అంతా కలిపి ఉండగా ఫామ్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. దీనిలో మనం వేయించుకున్న జీడిపప్పు, బాదం పప్పు పలుకుల్ని, 3 స్పూన్ల ఎండు కొబ్బరి పొడిని, 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని, టేస్ట్ కోసం కావాలంటే 2 స్పూన్ల నెయ్యిని కూడా వేసి కలపాలి. మీరు స్వీట్ ఎక్కువగా తినేవారైతే ఇంకాస్త బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ లడ్డూ చేయడానికి పల్లీలు, బెల్లాన్ని కూడా వాడాం కాబట్టి దీన్ని తింటే ఐరన్ కూడా పెరుగుతుంది. ఈ పొడిని ఇలా ఉండలుగా చుట్టుకోవాలి. అంతేనండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్.